Dear students, now we are going to solve the fourth problem in accounts of general insurance companies in ASO. Before solving the problem, I wish to read it. Please listen carefully. From the following information as on 31st March 2016 of Bacchio Insurance Company Limited, engaged in fire insurance business, prepare revenue account reserving 40% of the net premiums for unexpired risks. అసమాప్త ఆపదల కొరకు మనం ఎప్పుడు కూడా ఎంత ఏర్పాటు చేసేవాళ్ళం, 50% ఏర్పాటు చేసేవాళ్ళం. కానీ ఈ ప్రాబ్లంలో వాడు 40% అని మెన్షన్ చేసేది కాబట్టి అసమాప్త ఆపదల రిస్క్ రిజర్వ్ని మనం ఏం చేయాలంటే 40% ప్రొవైడ్ చేయాలి. అండ్ ఎన్ అడిషనల్ రిజర్వ్ ఆఫ్ రూపీస్ 3,50,000 ఇన్ 2016లో అనమాట. ఇది ఎంత పర్టికులర్స్ అమౌంట్. రిజర్వ్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ ఆన్ 31st March 2015. అసమాప్త ఆపదల రిజర్వు 31/3/2015 7,50,000. అడిషనల్ రిజర్వ్ కూడా సేమ్ డేట్ 31 March 2015. అదనపు రిజర్వు 1,50,000. క్లైమ్స్ పెయిడ్ చెల్లించిన క్లైములు 9,60,000. ఎస్టిమేటెడ్ లయబిలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ ఆన్ March 31st 2015. 31/3/2015 నాటి చెల్లించవలసిన క్లైముల బాధ్యత 97,500. ఎస్టిమేటెడ్ లయబిలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ ఆన్ 31st March 2016. 2016 మార్చి 31 గాను చెల్లించవలసిన క్లైములకు సంబంధించిన బాధ్యత 1,35,000. ఎక్స్పెన్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్ నిర్వహణ ఖర్చులు బ్రాకెట్లో ఇంక్లూడింగ్ 45,000 రూపీస్ ఇన్ కనెక్షన్ విత్ క్లైమ్స్, అంటే 45,000 క్లైమ్లకు సంబంధించినవి కలిసి ఉన్నాయంట. మొత్తం 4,20,000. రీఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ 1,12,500. పునర్భీమా ప్రీమియం చెల్లించింది ఎంతంటే 1,12,500. రీఇన్సూరెన్స్ రికవరీస్ అంటే పునర్భీమా క్లైములు 30,000. ప్రీమియమ్స్ 16,80,000. ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్స్ గ్రాస్ 75,000. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి అమ్మకంపై లాభం 15,000. కమిషన్ 1,75,000. లెట్ us స్టార్ట్ ది ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లంని స్టార్ట్ చేద్దాం. షెడ్యూల్ నెంబర్ 1 ప్రీమియం ఎర్న్డ్ ఆర్జించిన ప్రీమియం. ప్రీమియం రిసీవ్డ్ వసూలైన ప్రీమియం 16,80,000 ఇచ్చాడు. దానికి రీఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ అంటే పునర్భీమా ప్రీమియం చెల్లించింది 1,12,500 ఇచ్చాడు. తీసివేయండి. తీసివేస్తే 15,67,500 వచ్చింది. దీన్ని ఇలా అట్టిపెట్టి ఇప్పుడు మనం చేస్తామంటే వర్కింగ్ నోట్స్ చేసుకుంటాం. అడ్జస్ట్మెంట్ ఫర్ చేంజ్ ఇన్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ అసమాప్త ఆపదల రిజర్వ్లోని సర్దుబాటు ఆన్ 31st March 2016. 2016లో ఎంత రిజర్వ్ ఏర్పాటు చేయమన్నాడంటే ఈ 15,67,500 మీద 40%. మనం ఇంతవరకు ప్రాబ్లమ్స్లో 50% చేసాం, కానీ లెక్కలో 40% అని మెన్షన్ చేశాడు కాబట్టి మనం 40% క్యాల్కులేట్ చేస్తే 6,27,000 వచ్చింది. అది కాకుండా అడిషనల్ రిజర్వ్ సేమ్ డేట్ ఇచ్చాడు 31/3/2016 ఫస్ట్ పేరాలో 3,50,000. టోటల్ చేస్తే 9,77,000. లెస్ రిజర్వ్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ ఆన్ 31st March 2015 అంటే గత సంవత్సరంలో అనమాట. అసమాప్త ఆపదల రిజర్వ్ మనకి ఎప్పుడంటే 31/3/15 పైన 2 ఇప్పుడు 16. ఇప్పుడు 15 7,50,000. మళ్ళీ 15లోనే అడిషనల్ రిజర్వ్ అదనపు రిజర్వ్ ఎంత ఉందంటే 31/3/2015 1,50,000 ఉంది. 2 కలిపితే 9 lakhs. ఈ 9,77,000 నుంచి 9 లక్షలు తీసేస్తే 77,000 ఏమవుతుందంటే 77,000 అసమాప్త ఆపదల రిజర్వ్లోని సర్దుబాటు. అడ్జస్ట్మెంట్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ అని ఈ 77,000 పట్టుకెళ్ళి మనం ఏం చేస్తామంటే ఇక్కడ లెస్ చేసుకుంటాం. అసమాప్త ఆపదల రిజర్వ్లోని సర్దుబాటు అడ్జస్ట్మెంట్ ఫర్ చేంజ్ ఇన్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ ఎంతంటే 77,000 తీసేస్తే 14,90,500 14,90,500 వచ్చిందనమాట. ఏంటంటే అది టోటల్ ప్రీమియం ఎర్న్డ్ ఆర్జించిన మొత్తం ప్రీమియం ఎంతంటే 14,90,500. అక్కడికి షెడ్యూల్ నెంబర్ 1 మనకి కంప్లీట్ అయింది. షెడ్యూల్ నెంబర్ 2 క్లైమ్స్ ఇంకర్డ్ అంటే చెల్లించిన క్లైములు నెట్ నికరం అనమాట. ఇందులో క్లైమ్స్ పెయిడ్ చెల్లించిన క్లైములు 9,60,000 ఇచ్చాడు. దాంట్లో మనకి ఏమైందంటే
ఎక్స్పెన్సెస్ రిగార్డింగ్ క్లైమ్స్, క్లైమ్లకు సంబంధించిన ఖర్చులు మనకి మేనేజ్మెంట్ ఎక్స్పెన్స్లో కలిసిపోయి 45,000, ఆ ఖర్చులు తీసుకొచ్చి ఇక్కడ కలుపుతాం. కలిపితే 10,05,000 అయింది. లెస్ రీఇన్సూరెన్స్ రికవరీస్ అంటే పునర్భీమా క్లైములు ఇప్పుడు కూడా తీసేయాలి. తీసేస్తే మనకి 9,75,000 వచ్చింది. ప్లస్ అవుట్ స్టాండింగ్ క్లైమ్స్, చెల్లించవలసిన క్లైములు 31/3/16, మనం 2016 లెక్క చేస్తున్నాం కాబట్టి ఆ సంవత్సరానికి సంబంధించిన క్లైములు ఏం చేస్తాం అంటే కలుపుకుంటాం. లెస్ అవుట్ స్టాండింగ్ క్లైమ్స్, చెల్లించాల్సిన క్లైములు 31/3/2015 అనమాట. అంటే గత సంవత్సరం సంబంధించిన క్లైములు అనమాట. ఇవి సంవత్సరం ప్రారంభంలో క్లైములు అంటాం. గత సంవత్సరానికి కాబట్టి తీసేస్తాం. తీసేస్తే మనకి 10,12,500 వచ్చింది. 10,12,500 అనమాట. టోటల్ క్లైమ్స్ పేయబుల్ అంటే చెల్లించవలసిన మొత్తం క్లైమ్లు ఎంత అంటే 10,12,500. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 3 కమిషన్ పెయిడ్, చెల్లించిన కమిషన్ 1,75,000 ఇచ్చాడు, అది వేసుకుంటాం. ప్లస్ కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్, అంగీకరించిన పునర్భీమా కమిషన్ లేదు, ఉంటే మనం టోటల్ చేసేవాళ్ళం 1,75,000 మళ్ళీ చూపిస్తాం. లెస్ కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ సీడెడ్, వదులుకున్న పునర్భీమా కమిషను అది కూడా లేదు, అంగీకరించింది యాడ్ చేయాలి, వదులుకున్నది ఎప్పుడు కూడా లెస్ చేసుకోవాలి. యాక్సెప్టెడ్ ఎప్పుడు కూడా యాడ్ చేసుకోవాలి, సీడెడ్ ఎప్పుడు కూడా లెస్ చేసుకోవాలి. మనం ఆ రెండు అమౌంట్లు లేవు కాబట్టి సేమ్ అమౌంట్ 1,75,000 మనకి కమిషన్ టోటల్ వచ్చింది అనమాట. ఈ షెడ్యూల్ టోటల్ ఎంతంటే 1,75,000. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 4 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ఇన్సూరెన్స్ బిజినెస్ అంటే బీమా వ్యాపారానికి సంబంధించిన నిర్వహణ ఖర్చులు. ఇందులో మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ నిర్వహణ ఖర్చులు 4,20,000 వేసి అందులో 45,000 క్లైమ్కి సంబంధించిన ఖర్చులు కలిసిపోయి ఉన్నాయండి. 4,20,000 అవి తీసేస్తే 3,75,000 అవుతుంది. ఇంకా మిగతా ఎక్స్పెన్సెస్, బ్యాడ్ డెట్స్ కానీ, డిప్రియేషన్ కానీ, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కానీ, రిపేర్స్ కానీ, బ్యాంక్ ఇంట్రెస్ట్, బ్యాంక్ చార్జెస్ కానీ అలాంటి అదర్ ఎక్స్పెన్సెస్ ఏమీ లేవు. అంచేత 3,75,000 మనకి ఏమవుతుందంటే మనకి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లేదా నిర్వహణ ఖర్చులు అవుతాయన్న. ఇప్పుడు రెవెన్యూ అకౌంట్ ఆఫ్ బ్యాచియో ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st March 2016, 31/3/2016తో అంతమయ్యే సంవత్సరానికి బ్యాచియో ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారి రెవెన్యూ ఖాతా లేదా రాబడి ఖాతా అని హెడ్డింగ్ పెట్టుకుంటాం. పర్టికులర్స్ వివరాలు, షెడ్యూల్ నెంబరు, అమౌంట్ రూపాయల్లో. ఫస్ట్ ప్రీమియం అండ్ నెట్, ఆర్జించిన ప్రీమియం నికరం ఎంత అంటే షెడ్యూల్ నెంబర్ 1 వేసుకుని 14,90,500 వేసుకుంటాం అమౌంట్. ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల అమ్మకంపై లాభం 15,000 ఇచ్చేది తీసుకుంటాం. అదర్ ఇన్కమ్స్, ఇతర ఆదాయాలు ఏమీ లేవు కాబట్టి డాష్ పెట్టేసాం. అట్లాగే ఇంట్రెస్ట్, డివిడెండ్స్ అండ్ రెంట్స్, వడ్డీలు, డివిడెండ్లు, అద్దెలు, స్థూలం, గ్రాస్ ఎంత అంటే 75,000 ఇచ్చాడు. టోటల్ చేస్తే 15,80,500 వచ్చింది. 15,80,500 అనమాట. టోటల్ మొత్తము ఏ అని పెట్టుకుని ఈ 15,80,500 టోటల్ వేసుకుంటాం. ఇప్పుడు క్లైమ్స్ ఇంకర్డ్ నెట్, చెల్లించిన క్లైమ్లు నికరం ఎంతంటే షెడ్యూల్ నెంబర్ 2 10,12,500. కమిషన్ షెడ్యూల్ నెంబర్ 3 1,75,000. అట్లాగే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ఇన్సూరెన్స్ బిజినెస్, బీమా వ్యాపారానికి సంబంధించిన నిర్వహణ ఖర్చులు షెడ్యూల్ నెంబర్ 4 3,75,000. ఈ మూడింటిని టోటల్ చేస్తే 15,62,500 వచ్చింది. టోటల్ మొత్తము బిఎన్ పెట్టి 15,62,500 అనమాట. అది తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ బిజినెస్, బీమా వ్యాపారం నుండి నిర్వహణ లాభం A మైనస్ B అంటే 15,80,500 నుంచి 15,62,500 లెస్ చేస్తే మనకి 18,000 నిర్వహణ లాభం లేదా ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చింది అనమాట. ఇప్పుడు అప్రోప్రియేషన్స్, వినియోగాలు, అందులో ట్రాన్స్ఫర్ టు షేర్ హోల్డర్స్, వాటాదారులకు మళ్లింపులు డాష్ పెట్టేస్తాం, మనకేం మెన్షన్ చేయలేదు కాబట్టి. ట్రాన్స్ఫర్ టు కెటాస్ట్రఫీ రిజర్వ్, మహా విపత్తు రిజర్వ్ మళ్లింపు, అది కూడా మనకి ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి డాష్ పెట్టేయడమే. ట్రాన్స్ఫర్ టు అదర్ రిజర్వ్స్, ఇతర రిజర్వ్ మళ్లింపులు, అది కూడా డాష్ పెట్టేస్తాం. అప్పుడు టోటల్ 18,000 మొత్తము టోటల్ అని సి అని పెట్టి 18,000 చూపిస్తాం అనమాట. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ. Dear students, now we are going to solve the accounts of general insurance companies in ASO. Before solving the problem, I would like to read it. Please listen. Prepare Fire Insurance Company Limited revenue account for the year ending 31st March
2013 ఫ్రమ్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్. క్రింది వివరాల నుండి 31/3/2013తో అంతమయ్యే సంవత్సరానికి అగ్ని బీమా కంపెనీ లిమిటెడ్ యొక్క రాబడి ఖాతాను తయారు చేయండి. అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ ఆన్ 31st March 2012 5 lakhs. Unexpired risk reserve, additional reserve on 31st March 2012 1 lakh rupees. ప్రీమియం రిసీవ్డ్, వసూలైన ప్రీమియం 11,70,000. రీఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్, చెల్లించిన పునర్భీమా ప్రీమియం 50,000. క్లైమ్స్ పెయిడ్ 6,40,000. అన్పెయిడ్ క్లైమ్స్ ఆన్ 31st March 2012 65,000. అన్పెయిడ్ క్లైమ్స్ ఆన్ 31st March 2013 90,000. మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ₹30,000 రిలేటెడ్ టు లీగల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ క్లైమ్స్. నిర్వహణ ఖర్చులు 2,80,000. వీటిలో 30,000 క్లైములకు సంబంధించిన న్యాయ సంబంధమైన ఖర్చులు 30,000. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ 64,250. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల అమ్మకంపై లాభం 11,000. కమిషన్ పెయిడ్, చెల్లించిన కమిషన్ 1,50,000. బోనస్ అండ్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం తగ్గింపుకై వినియోగించిన బోనస్ 2,000. అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ ఆన్ 31st March 2013 5,60,000. ఎడిషనల్ రిజర్వ్ ఆన్ 31st March 2013 ₹75,000. లెట్ us సాల్వ్ ది ప్రాబ్లం. ఫస్ట్ ఎప్పట్లాగే షెడ్యూల్ నెంబర్ 1 ప్రీమియం ఎరండ్, ఆర్జించిన ప్రీమియం రిసీవ్డ్, వసూలైన ప్రీమియం మనకు 11,70,000 ఇచ్చాడు. అందులో రీఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్, పునర్భీమా ప్రీమియం చెల్లించింది 50,000 ఇచ్చాడు. తీసేస్తే 11,20,000. లెస్ అడ్జస్ట్మెంట్ ఫర్ చేంజ్ ఇన్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్, అసమాప్త ఆపదల రిజర్వ్లోని సర్దుబాటు ఎంత అంటే మనం కంప్యూట్ చేయాలి. ఎలా చేయాలంటే వర్కింగ్ నోట్ చేసుకుంటాం. ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఫర్ చేంజ్ ఇన్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్, అసమాప్త ఆపదల రిజర్వ్లోని సర్దుబాటు అని 31/3/2013 వేసుకుంటాం. 5,60,000 వాడి ఇచ్చాడు. లాస్ట్ చూడండి, మీకు 2013 రిజర్వ్ ఎంత ఇచ్చాడంటే 5,60,000. మనం మామూలుగా అయితే ఏం చేస్తాం, దీని మీద 50% నెట్ ప్రీమియం మీద 50% కడతాం. కానీ ఈ లెక్కలో ఈ అమౌంట్ వాడి ఇచ్చేసాడు. అలాగే ఎడిషనల్ రిజర్వ్, అదనపు రిజర్వ్ 31/3/2013 75,000 రెండు కూడా వాడి క్యాలిక్యులేట్ చేసేసాడు. 6 లక్ష మొత్తం కలిపితే 6,35,000. రిజర్వ్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ ఆన్ 31st March 2012 5 lakhs. ఇది కూడా మనకి ప్రారంభపు అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ కూడా మనకి అసమాప్త ఆపదల రిజర్వ్ కూడా ప్రాబ్లంలోని 5 lakhs ఇచ్చేసేది. దానికి సంబంధించి ఎడిషనల్ రిజర్వ్ కూడా 31/3/2012 నాటి అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ 1 lakh ఇచ్చాడు. మొత్తం రెండు కలిపితే 6 lakhs. డిఫరెన్స్ 35 ఏమవుతుందంటే అడ్జస్ట్మెంట్ ఫర్ చేంజ్ ఇన్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్, అసమాప్త ఆపదల రిజర్వ్లోని సర్దుబాటు 35,000 అవుతుంది. ఈ 35,000 మనం ముందు ఇక్కడికి తీసుకుని వచ్చి అప్పుడు దాన్ని చేద్దామంటే ఇక్కడ తీసేస్తే మనకి టోటల్ ప్రీమియం ఎరండ్, ఆర్జించిన మొత్తం ప్రీమియం 10,85,000. 10,85,000 ఈ లెక్కలో అయితే మనకి కొత్త పాయింట్ ఏంటంటే మనకి ముగింపు అసమాప్త ఆపదల రిజర్వ్ 2013ది, దానికి సంబంధించిన అదనపు రిజర్వ్ కూడా రెండు కూడా ఈ అమౌంట్ రూపంలో ఇచ్చేసాడు. అలాగే ప్రారంభ అదనపు నిధి కూడా మనకి ప్రాబ్లంలో ఇచ్చేయడం జరిగింది అమౌంట్ రూపంలో. అంచేత దాంట్లో చోటు తీసేస్తే 35,000 అసమాప్త ఆపదల రిజర్వ్లోని సర్దుబాటు మనకి 35,000 వచ్చింది. ఆ 35,000 నెట్ ప్రీమియంలో తీసేస్తే మనకి ఏమొస్తుందంటే టోటల్ ప్రీమియం ఎరండ్, ఆర్జించిన మొత్తం ప్రీమియం వస్తుంది అన్నమాట. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 2 క్లైమ్స్ ఇంకర్డ్, చెల్లించిన క్లైములు నెట్. అందులో క్లైమ్స్ పెయిడ్, చెల్లించిన క్లైములు 6,40,000 ఇచ్చాడు. ఈ ఎక్స్పెన్సెస్ రిగార్డింగ్ క్లైమ్కి సంబంధించిన ఖర్చులు 30,000 ఇచ్చాడు. టోటల్ చేసేస్తాం 6,70,000 అయింది. ఆ తర్వాత అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ ఆన్ 31st March 2013 31/3/2013 నాటికి చెల్లించాల్సిన క్లైములు 90,000 ఇచ్చాడు. కలిపేస్తాం 7,60,000. అవుట్ స్టాండింగ్ క్లైమ్స్, చెల్లించాల్సిన క్లైములు 31/3/2012 65,000 ఇచ్చాడు. తీసేస్తే 6,95,000 ఏమైందంటే టోటల్ క్లైమ్స్ పేయబుల్, చెల్లించవలసిన మొత్తం క్లైమ్లు అంటే ఎంతంటే 6,95,000. ఆ తర్వాత షెడ్యూల్ నెంబర్ 3 కమిషన్ వేసుకుంటాం. కమిషన్ పెయిడ్, చెల్లించిన కమిషన్ 1,50,000 ఇచ్చాడు. అంగీకరించిన పునర్భీమా కమిషన్ అంటే కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్ ఏం లేదు కాబట్టి డాష్ పెట్టేసాం, మళ్ళీ టోటల్ అదే అవుతుంది.
లెస్ కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ సీడెడ్, వదులుకున్న పునర్భీమా ప్రీమియం అది కూడా ఏం లేదు కాబట్టి డాష్ పెట్టేస్తాం. మళ్ళీ టోటల్ 1,50,000 అవుతుంది. టోటల్ కమిషన్ ఎంతంటే 1,50,000. షెడ్యూల్ నెంబర్ 4 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ఇన్సూరెన్స్ బిజినెస్, బీమా వ్యాపారానికి సంబంధించిన నిర్వహణ ఖర్చులు. అందులో మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ నిర్వహణ ఖర్చులు 2,50,000. తర్వాత బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం తగ్గింపుకై వినియోగించే బోనస్ 2,000 ఇచ్చాడు. టోటల్ చేస్తే మనకి 2,52,000 వచ్చింది. అనేది నిర్వహణ ఖర్చులు లేదా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు రెవెన్యూ అకౌంట్ ఆఫ్ ఫైర్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st March 2013, 31/3/2013తో అంతమయ్యే సంవత్సరానికి మనం ఒక అగ్ని బీమా కంపెనీ యొక్క రెవెన్యూ ఖాతాని హెడ్డింగ్ పెట్టుకుంటాం. పర్టికులర్స్, షెడ్యూల్ నెంబరు, అమౌంట్ రూపాయలు. ఫస్ట్ ప్రీమియం ఎర్న్డ్ నెట్, ఆర్జించిన ప్రీమియం నికరం, షెడ్యూల్ నెంబర్ 1. దాని టోటల్ ఎంతంటే 10,85,000. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల అమ్మకంపై లాభం 11,000 ఇచ్చాడు. అదర్ ఇన్కమ్స్, ఇతర ఆదాయాలు డాష్ పెట్టేస్తాం. నెక్స్ట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇంట్రెస్ట్, డివిడెండ్స్ అండ్ రెంట్స్, వడ్డీలు, డివిడెండ్లు, అద్దెలు స్థూలం ఎంత ఇచ్చాడంటే గ్రాస్ 64,450. ఈ అన్ని మూడు కలిపి టోటల్ చేస్తే 11,60,250 వచ్చింది. 11,60,250 టోటల్ మొత్తము ఎంతంటే 11,60,250 రూపీస్ అనమాట. నెక్స్ట్ క్లైమ్స్ ఇంకర్డ్ నెట్, చెల్లించిన క్లైమ్లు నికరం ఎంతంటే షెడ్యూల్ నెంబర్ 2 6,95,000. కమిషన్ షెడ్యూల్ నెంబర్ 3 1,50,000. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు బీమా ఇన్సూరెన్స్ బిజినెస్ అంటే బీమా వ్యాపారానికి సంబంధించిన నిర్వహణ ఖర్చులు షెడ్యూల్ నెంబర్ 4 2,52,000. టోటల్ చేస్తే 10,97,000 వచ్చింది. 10,97,000 మొత్తము బి అని రాసుకుంటాం. టోటల్ బి. ఇప్పుడు ఆపరేటింగ్ ప్రాఫిట్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ బిజినెస్ అంటే మనకి బీమా వ్యాపారానికి సంబంధించిన నిర్వహణ లాభం ఏ మైనస్ బి అంటే 11,60,250 మైనస్ 10,97,000 తీసేస్తే 63,250 63,250 వచ్చిందనమాట నిర్వహణ లాభం. ఇప్పుడు అప్రోప్రియేషన్స్, వినియోగాలు. అందులో ట్రాన్స్ఫర్ టు షేర్ హోల్డర్స్, వాటాదారులకు మళ్లింపులు ఏం లేదు, డాష్ పెట్టేస్తున్నాం. అలాగే ట్రాన్స్ఫర్ టు కెటాస్ట్రఫీ రిజర్వ్, మహావిపత్తు రిజర్వ్ మళ్లింపు ఎంత డాష్. అలాగే ట్రాన్స్ఫర్ టు అదర్ రిజర్వ్స్, ఇతర రిజర్వ్ మళ్లింపు కూడా ఏం లేదు కాబట్టి డాష్ పెట్టేస్తాం. ఈ టోటలే 63,250 టోటల్ మొత్తము సి అని పెడతాం అనమాట. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.